రావణ్, నువ్వు చెప్పమన్నట్టే సర్కార్కి మీరిద్దరని చెప్పా. వాడు తన మనుషులతో భైరంపూర్ ఘాట్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అలాగే మన వాళ్ళు లవకుశలు బయలుదేరే వెహికల్కి 10 కిలోల RDX కూడా ఫిక్స్ చేస్తారు. అది పేలగానే మీ తమ్ముళ్లతో పాటు సర్కార్ కూడా పోతాడు. దాంతో మీరు ముగ్గురన్న విషయం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది. కానీ రావణ్, ఎంతైనా వాళ్ళు నీ తమ్ముళ్ళు. రేపు వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ప్లాన్ మార్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు. వెళ్ళొస్తాం జై. ప్రియని డబ్బుని మీరు చేరిన తర్వాత పంపిస్తాం. బయలుదేరండి. అన్నయ్య జాగ్రత్త కాక. వచ్చేప్పుడు భయంతో వచ్చావు, వెళ్ళేప్పుడు బాధతో వెళ్తాను. ఆరోగ్యం జాగ్రత్త మామయ్య. కాకా, కార్ కింద బాంబ్ టైమర్ ఆన్ చేశా. ఇంకాసేపట్లో భైరంపూర్లో పెద్ద ధమాకా వినబడబోతుంది. అక్కడ ఒక్కడు కూడా బతకడు మహారాజ్. ఏంట్రా, కారు కింద బాంబు పెట్టారా? అల్లుడు, ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏరా, బాంబు పెడతారా? తప్పురా, పాపవురా, నీ తమ్ముడురా. రేయ్, నీ తమ్ముడు తెలియక తప్పు చేశారు, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావురా. ఒరే, నీ కోపం వచ్చి వాళ్ళని చంపేంత తప్పు వాళ్ళు ఏం చేశారా? నాన్న, వాళ్ళల్లో ఒకడు నువ్వు కోరావని చెప్పి రాజకీయాల్లో నిన్ను గెలిపించాడు. నువ్వు కోరుకున్నావని చెప్పి ఇంకొకడు ప్రేమను త్యాగం చేశాడు. రే, నువ్వు వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం నువ్వు తప్పొద్దురా. అరే, నేను కదా నిన్ను కొట్టాను, నేను కదా నిన్ను తిట్టాను, నన్ను కదా నువ్వు చంపాలి. నన్ను ముక్కలుగా నరికైనా, కానీ వాళ్ళను మాత్రం చంపొద్దు నాన్న. నీకు దండం పెడతా నాన్న, వాళ్ళను మాత్రం చంపొద్దు. అన్నా, నువ్వు అన్నా వాడికి చెప్పన్నా, వాడికి నువ్వంటే చాలా ఇష్టం అన్నా. నువ్వు చెప్పింది వింటాడన్నా, వాళ్ళని చంపొద్దని చెప్పన్నా. చెప్పాను. నీ చెప్పాల్సిందంతా నిన్న రాత్రే చెప్పాను. రాత్రా? ఏం చెప్పావు? అవునరా, రాత్రి నన్ను జయనుకుని కాకా వాళ్ళ ప్లాన్ మొత్తం నాకు చెప్పేశాడు. ముగ్గురు అని మన వల్ల అందరికీ తెలిస్తే జైకి ప్రమాదం అని మనల్ని చంపేద్దాం అనుకుంటున్నారు. మనం అన్నయ్య ప్రేమనే కాదురా, కనీసం నమ్మకాన్ని కూడా గెలుచుకోలేకపోయాం. మన చావే తనకు కోరుకున్న గుర్తింపిస్తుందనుకుంటే చచ్చిపోదాంరా. తెలిసి వెళ్ళారా? జనాలలో నువ్వు ఇచ్చిన స్పీచ్లకి నీకు పెరిగిన పాపులారిటీని చూసి షాక్ అయ్యా. నాకు తెలిసిన రావణ్ వీడేనా అనుకున్నా, కానీ నాకు తెలియకుండా ఇంకో రావణ్.
ఉన్నాడని గెస్ చేయలేకపోయా బేవకు. ఎనీవే, నేననుకుంటే ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరిని చంపేయగలను. కానీ నాకు ముందు రావనేవడో తెలియాలి. అందుకే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీలో రావనేవడో చెప్తే 2 వాడిని వదిలేస్తా. నేనే రావండి, వాడిని వదిలే. రే, ఇద్దరం కలిసి చనిపోదాం అనుకున్నాం కదరా, మళ్ళీ ఇదేంటి? కానీ అవకాశం వచ్చింది కదరా. నువ్వు మంచోడివి, నువ్వు బతకాలి. నేను ఎలాగో తాడు బొంగరం లేనుండి కదా. బాంబు వెళ్ళటానికి ఇంకా టైం ఉంది. నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళని ఆపుతాను. రేయ్, ఏంట్రా మీ డిస్కషన్స్? నేనే రావణి, వాడిని వదిలే. కాదు, నేనే రావణి. వాడు అబద్ధం చెప్తున్నాడు. రావుడు! రావుడు! వాడు లౌడ్ అయితే నువ్వే రావణ్. నా కళ్ళ ముందే నా కొడుకు నాలిక కోసావు. వీడి కళ్ళ ముందే వాడి నాలిక కోయండి. నా మాట వినరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చిన్నప్పుడు మీ ముందు జై ఉన్నాడని ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు కూడా ఈ లవకుశల ముందు జై ఉన్నాడు. ఆడు మా అన్నవుతాడని వీడికెందుకు చెప్పట్లేదు? వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోయేవాణ్ణి. అలాంటిది నా తమ్ముళ్ళని రక్తం వచ్చేలా కొడతారా? రావణ్ కాదు, జై.
తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందమైన లోకం అక్కడో ఆకాశం ఎగురుతున్న పక్షులే మూడు ఒక్క చోటే ఉన్నా పక్క పక్కనే ఉన్నా మన మధ్య ఎంతో దూరం ఆనాడు దూరమంతా పారిపోగా ప్రేమ పంచే రోజు రాగా ఆగా రావణ్, అమ్మకి మాటిచ్చాను, తమ్ముళ్ళు జాగ్రత్త. నీకేం కాదు జై, జై నీకేం కాదు. చావైనా బ్రతుకైనా ప్రేమ ఏమైనా పగైనా గుర్తింపు జై